హాయ్ హలో నమస్తే. మనో విశ్వ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది G+1 బిల్డింగ్ అండి. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ ఈస్ట్ ఫేసింగ్ 20 ఫీట్ రోడ్లో ఉంటుందండి. ఇది కింద 1 BHK పైన 2 BHK అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి. ఇది ఆల్రెడీ దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్. చాలా ఎక్సలెంట్ బిల్డింగ్ అండి. చాలా అద్భుతమైన మోడర్న్ లుక్తో దీన్ని కన్స్ట్రక్షన్ చేయబడింది. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. చూడండి, ఇది లిఫ్ట్. ఫ్యూచర్లో లిఫ్ట్ పెట్టుకోవడానికి కూడా అనుకూలంగా దీనికి ప్రొవిజన్ చేయడం జరిగింది. లిఫ్ట్కు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ ఎంత పెద్ద కార్ అయినా కూడా పార్కింగ్ చేసుకునే విధంగా కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. 133 గజాలలో G+1 బిల్డింగ్ అండి. ఇది 20x60 ఈస్ట్ ఫేసింగ్ అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి. ఇది చాలా ఎక్సలెంట్గా దీన్ని నిర్మించడం జరిగింది. చూడండి, హాల్ ఎంత పెద్దగా వచ్చింది. కింద సింగిల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఎల్ షేప్లో చాలా విశాలమైన హాలు. అక్కడ టీవీ పాయింట్, ఇక్కడ కిచెన్. చూడండి, చాలా విశాలంగా అద్భుతంగా కిచెన్ ఇవ్వడం జరిగింది. చాలా విశాలంగా ఉంటుందండి హాలు. అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఎంత పెద్దగా ఉంది. సింగిల్ బెడ్రూమ్ అయినప్పటికీ చాలా పెద్దగా దీన్ని నిర్మించడం జరిగిందండి. కింద పైన డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బిల్డర్ దీన్ని నిర్మించడం జరిగింది. ఇది వెస్టర్న్ ఇస్తారండి. ఇక్కడ ఓన్లీ ప్లంబర్ వర్క్ మాత్రమే రిమైనింగ్ ఉందండి. అది కూడా చేసేస్తారు. రెడీ టు మూవ్ అండి. ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే వెంటనే దీన్ని బయాన చేసినట్లయితే రిమైనింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేస్తారు. జస్ట్ ప్లంబరింగ్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గెస్ట్లు వస్తే వాడుకోవడానికి బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. గెస్టులు లోపల బాత్రూమ్ బెడ్రూమ్లోకి వెళ్ళలేరు కాబట్టి బయట దీన్ని వాడుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా మోడర్న్ లుక్తో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా చూడండి, పార్కింగ్ టైల్స్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ ఉంటుంది. చాలా నీట్గా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి. ఎక్కడ కూడా లోటు లేకుండా అద్భుతంగా దీన్ని నిర్మించడం జరిగింది. చూడండి, అది వాష్ ఏరియా. ఇక్కడ కూడా పైన హాలు ఎల్ షేప్లో విశాలంగా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వెయిటింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ టీవీ పాయింట్. చూడండి, డైనింగ్ హాల్, వెయిటింగ్ హాల్, టీవీ పాయింట్, టీవీ హాల్ అక్కడ ఉంది. అదేవిధంగా డైనింగ్ హాల్. ఎంత నీట్గా ప్లానింగ్ కొద్దీ దీన్ని అమర్చడం జరిగింది. చూడండి, ఉన్న ప్లేస్ని సక్రమంగా యూజ్ చేసుకొని ప్లాన్ చేసుకొని కట్టడం జరిగిందండి. ఇక్కడ పూజ గది కూడా వాస్తు ప్రకారమే దీన్ని ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి. ఇక్కడ కిచెన్ చూడండి, కిచెన్ ఎంత విశాలంగా వచ్చింది. చాలా నీట్గా విశాలంగా కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్, పూజ గది, హాలు, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ డైనింగ్ హాలు, టీవీ హాలు, వెయిటింగ్ హాల్ లాగా 3 హాళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఒకే దాంట్లో 3 యూజ్ చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఇవ్వడం జరిగింది. చూడండి, చాలా నీట్గా స్పేసీగా అద్భుతంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ వెస్టర్న్ ఇస్తారండి. చూడండి, టైల్స్ కూడా ఎంత మంచిగా వేశారో. లెట్రిన్ టైల్స్ కూడా అద్భుతమైన టైల్స్ వేశారు. ఇక్కడ కంప్లీట్ చేస్తారండి. అది కూడా వెస్టర్న్ ఇచ్చేసి కంప్లీట్ చేస్తారు. అది ఒకటే పెండింగ్ ఉంది. టాయిలెట్స్ వర్క్ ఒకటే పెండింగ్ ఉన్నదండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా
విశాలంగానే ఉంది. 133 స్క్వేర్ యార్డ్స్లో ఇంత అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో సప్తగిరి కాలనీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఇవ్వడం జరిగిందండి. హైవేకి దగ్గరలో వస్తుంది. సప్తగిరి కాలనీలో చూడండి, హాల్ ఎంత పెద్దగా ఉంది. సప్తగిరి కాలనీలో మంచి ప్రైమ్ లొకేషన్లో దీన్ని నిర్మించడం జరిగిందండి. ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే లేట్ చేయకుండా నన్ను వెంటనే సంప్రదించండి. ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి. చూడండి, ఇది అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి. ఇది లేట్ చేయకుండా ఇంట్రెస్టెడ్ బయర్స్ నన్ను సంప్రదించండి. దీని యొక్క ఓనర్ ప్రైస్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నారండి. 1,15,00,000. కొంచెం స్మాల్ నెగోషియేషన్ ఏమన్నా ఉంటుంది పేమెంట్ మోడ్ను బట్టి. ఇంత తక్కువ ధరలో ఇంత ఛాన్స్ ప్రాపర్టీ అనేది రేర్గా ఉంటాయండి. G+1 ప్రాపర్టీ ఇది. న్యూ కన్స్ట్రక్షన్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా బిల్డింగ్ కట్టడం జరిగిందండి. ఇంట్రెస్టెడ్ బయర్స్ నన్ను సంప్రదించగలరు.